ఈ ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో 10 నెలల వ్యవధిలో ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. ఈ ద్వారపూడి గ్రామంలో కనకరాజ్ నగర్లో ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన అయ్యప్పస్వామి ప్రాంగణంలో అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ భాగంలో ఆదియోగి విగ్రహ నిర్మాణ కార్యక్రమం భారీ స్థాయిలో జరిగింది. ద్వారపూడిలోని ఆంధ్ర శబరిమల ఆలయాన్ని 1983 మార్చి 24వ తేదీన శంకుస్థాపన చేశారు. 1989 జూన్ 25వ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. గురుస్వామి కనకరాజు స్వామి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇదే ప్రాంగణంలో తర్వాత మరెన్నో దేవాలయాల నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో 10 నెలల వ్యవధిలో ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. ఈ నెల 26న శివరాత్రి రోజున ప్రారంభం కానున్నట్లు ఆలయ గురుస్వామి ఎస్ఎల్ కనకరాజు వెల్లడించారు. గురుస్వామి సారథ్యంలో శరవేగంగా పనులు పూర్తి చేశారు. పూర్తిగా సిమెంటుతో నిర్మించిన ఈ విగ్రహానికి 60 లక్షల రూపాయల వరకు ఖర్చైనట్లు తెలిపారు. విగ్రహం వెనుక భాగంలో యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో నిలువెత్తు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. బిక్కవోలు మండలం కొమరిపాలెనికి చెందిన శిల్పి పెద్దరాఘవ తన శిష్య బృందంతో కలిసి నిర్మించినట్లు ఆలయ గురుస్వామి పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద శివుని విగ్రహమని గురుస్వామి తెలిపారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఆదియోగి విగ్రహం వద్ద శివరాత్రి సంబరాలకు వెళ్లలేని గోదావరి జిల్లాల భక్తులు ఇక ద్వారపూడికి పెద్ద ఎత్తున పయనమవనున్నారు. రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్లు, కాకినాడ నుంచి ద్వారపూడి 47 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర శబరిమల నెలకొని ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.